ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తున్నాము. తొందరగా పేపర్ పెన్ తీసుకొని రెడీగా ఉండండి. మనం సాల్వ్ చేసే సమ్ ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. దేంది? ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ఆఫ్ ఎ క్లస్టర్. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. క్వశ్చన్లో ఏమి ఇచ్చినట్టే టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎన్ని? 7 జాబ్స్ ఉన్నాయి మొత్తం. ఓకే, అంటే 7 టాస్క్స్ ఉన్నాయి. తర్వాత ఎక్స్పెక్టెడ్ టు ఫిల్ ద టైమ్ టేబుల్స్ ఫర్ FCFS అండ్ SJF. FCFS అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, అంటే ఏదైతే ఫస్ట్ వచ్చో దాన్ని ఫస్ట్ సర్వ్ చేయాలి. SJF అంటే షార్టెస్ట్ జాబ్ ఫస్ట్, అంటే ఏదైతే షార్టెస్ట్ జాబ్ అంటే చిన్నగా ఏదైతే కొంచెం టైం తీసుకుంటుందో దాన్ని మనం దానికి అకార్డింగ్లీ మనం సార్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎ క్లస్టర్ ఆఫ్ 3 కంప్యూటర్స్ అంటున్నారు. ఇది ఇంపార్టెంట్. మీరు ఇది మర్చిపోయి దీన్ని సింగిల్ కంప్యూటర్కి చేసారంటే మార్క్స్ అన్నీ పోతాయి. సో కేర్ఫుల్ ఉండాలి. క్లస్టర్ ఆఫ్ 3 కంప్యూటర్స్ అంటే క్లస్టర్లో 3 CPUs ఉన్నాయని అర్థం. డ్రా టైమ్ లైన్స్ అండ్ జాబ్ క్యూస్. జాబ్ క్యూస్ చాలా ఇంపార్టెంట్. అడిగారంటే కంపల్సరీ డ్రా చేయాలి. జాబ్ క్యూస్ డ్రా చేయకపోతే ఈజీగా అయితే మార్క్స్ తీసేస్తారు. ఆల్ టైమ్ ఇన్ మిలిసెకండ్స్. ఓకే 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 క్వశ్చన్ అర్థమైపోయింది. క్వశ్చన్ అర్థం చేసుకున్నాక ఫస్ట్ టేబుల్ చూడండి. టేబుల్ చూస్తే ఇదేంది? 80 అంటే అరైవల్ టైం. అరైవల్ టైం అంటే ఏం లేదు. సపోజ్ మీ ఫ్రెండ్ పార్టీకి ఇన్వైట్ చేసిండు అనుకో, పార్టీ 10 o'clock స్టార్ట్. నువ్వు ఏ టైంకి పోయినావు అనేది అరైవల్ టైం. నువ్వు 10:30కి పోవచ్చు, 10:20కి పోవచ్చు, ఏ టైం అయినా పోవచ్చు. పార్టీ 10 కంటే నువ్వు ముందు కూడా పోవచ్చు. సో అరైవల్ టైం అంటే నువ్వు పార్టీకి ఎంటర్ అయిన టైం, అది అరైవల్ టైం. బర్స్ట్ టైం అంటే నువ్వు ఆ పార్టీలో ఎంతసేపు ఉన్నావు అనేది బర్స్ట్ టైం చెప్తుంది. తర్వాత మనం పార్టీకి పోయేది తినేదానికి. సో తినేదానికి కాబట్టి నువ్వు ఎప్పుడు ఎస్ అంటే స్టార్ట్ టైం, ఎప్పుడు తినడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు. ఎస్ అంటే స్టార్ట్, తినడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు. అందరూ అందుకే పోతారు పార్టీస్లకి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొంతమంది అందరు ఫార్మాలిటీగా ఒక 10-20 minutes తీసుకుంటారు. ఇక 10 o'clock పార్టీ అంటే ఇక 10కి పోయి డైరెక్ట్ స్టార్ట్ చేయరు కదా. కొంచెంసేపు కూర్చొని అట్లా అందరినీ పలకరించి 5-10 నిమిషాలు టైంపాస్ చేసి మళ్ళీ తిండికి పోతారు కదా. అట్లనే నీ అరైవల్ టైము స్టార్ట్ టైము ఈక్వల్ అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు ఎప్పుడన్నా అరైవ్ కావచ్చు, స్టార్ట్ ముందు ఎప్పుడన్నా చేసుకోవచ్చు, నీ ఇష్టం. ఎప్పుడన్నా పార్టీకి పోవచ్చు, ఎప్పుడన్నా తినడం స్టార్ట్ చేయవచ్చు అనేది. ఎండ్ టైం అంటే నువ్వు ఎప్పటి వరకు తిన్నావు, నీ తినడం అయిపోయే వరకు ఎంత టైం అవుతుంది అనేది ఎండ్ టైం చెప్తుంది. తర్వాత టర్న్ అరౌండ్ టైం అంటే ఏంటంటే నువ్వు పార్టీకి ఎప్పుడు ఎంటర్ అయినావు అండ్ నువ్వు తినే వరకు ఎంత టైం అయింది. నీ పర్పస్ ఏంది పార్టీకి పోయి? మనం ఎట్లాగో గిఫ్ట్లు తీసుకుపో పార్టీకి పోయేటప్పుడు, ఏం చేయాలి? తిన్నీకే పోతాం. సో నీ పర్పస్ ఏంది? సోల్ పర్పస్ తినడం. నువ్వు 10కి పార్టీ అయితే 10:30కి ఎంటర్ అయినావు అండ్ నువ్వు తినడానికే పోయినావు కాబట్టి గట్టిగా ప్రిపేర్ అయినావు, గంట సేపు తిన్నావు. సో 11:30 వరకు తిన్నావు. నువ్వు ఎంటర్ అయింది ఎప్పుడు? 10:30. నువ్వు స్టార్ట్ చేసింది ఎప్పుడు? 10:45 అనుకో. నువ్వు స్టార్ట్ చేసింది 10:45, నువ్వు ఎంటర్ అయింది 10:30కి, నువ్వు తినడం స్టార్ట్ చేసింది 10:45కి, నువ్వు తిన్నది 11:30 వరకు. ఇది మొత్తం వేసుకో. నువ్వు ఎంటర్ అయినప్పటి నుంచి నీ పని ఏంది? నీ తినడం అయిపోయే వరకు 11:30, 1 hour అయింది. అది టర్న్ అరౌండ్ టైం. సో టర్న్ అరౌండ్ టైం మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయొచ్చు? తినడం అయిపోయింది అంటే ఎండ్ టైం మైనస్ అరైవల్ టైం, ఎప్పుడు వచ్చినావు అది మొత్తం కలిపి కదా టర్న్ అరౌండ్ టైం. వెయిటింగ్ టైం అంటే నువ్వు పార్టీకి 10 o'clock పార్టీ అంటే 10:30కి పోయినావు, 5-10 నిమిషాలు ఫార్మాలిటీ కోసం ఆగినావు. అదే వెయిటింగ్ టైం. అంటే వెయిటింగ్ టైం ఎట్లా వస్తుంది? అరైవల్ టైం ఏమంటారు, స్టార్ట్ టైం మైనస్ అరైవల్ టైం. ఎప్పుడు స్టార్ట్ చేసినావు తినడము మైనస్ ఎప్పుడు వచ్చినావు నువ్వు, ఇది వెయిటింగ్ టైం చెప్తుంది. ఓకే ఇప్పుడు ఫస్ట్ మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నువ్వు ఈ అరైవల్ టైం చూసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి అవన్నీ సార్టెడ్ ఉన్నాయా లేదా చూడు. సార్టెడ్ లేవు. ఎందుకంటే 0, 2, 4, 6, 8, 10, 11. 0 కరస్పాండింగ్ J1, J2, 4కి కరస్పాండింగ్ J4, 6కి కరస్పాండింగ్ J5, 8కి కరస్పాండింగ్ J3, 10కి కరస్పాండింగ్ J7, 11కి కరస్పాండింగ్ J6. సో మన టాస్క్ ఏంటంటే ఫస్ట్ టేబుల్ చూడంగానే అన్ని సార్ట్ చేసుకోవాలి. సార్ట్ చేసుకుని నువ్వేం చేయొద్దు. ఒకవేళ సార్టెడ్ ఇచ్చారు అనుకో,
నో ప్రాబ్లం. కానీ సార్టెడ్ లేకపోతే సార్ట్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ చేస్తాం. ఫస్ట్ కమ్ అంటే ఎవరు వచ్చారు పార్టీకి, నీకంటే ముందు ఒకటి వచ్చాడు ఆడిపోతాడు తిన్నికి, నీకంటే తర్వాత కూడా వచ్చాడు నీ తర్వాత పోతాడు తిన్నికి. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఎవడైతే ఫస్ట్ వస్తాడో వాడిని పంపిస్తాం తినడానికి. సెకండ్ ఫస్ట్ సార్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ మనం ఏం చేయాలంటే ఒక టైం లైన్ గీసుకోవాలి. ఒక టైం లైన్ అంటే నేను ఇట్లా గీస్తా టైం లైన్. ఓకే, టైం లైన్ గీసిన. టైం లైన్ అంటే ఏం లేదు, సిరీస్ ఆఫ్ టైం అంతే. టైం పాస్ ఎట్లా అవుతుందని. దీన్ని నేను నా క్లస్టర్లో ఎన్ని కంప్యూటర్స్ ఉన్నాయి, 3 కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి CPU 1, ఇక్కడ నేను CPU 2, ఇక్కడ నేను CPU 3 అంట. ఓకే, సింపుల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ కాబట్టి ఇక నా టైం లైన్లో ఇది 0th టైం, ఇది 0th టైం. ఓకే, ఇది మొత్తం ఏదో ఎంత టైం అవుతుంది, ఎంత సెకండ్, 0th సెకండ్ +1 +2 +3 అట్లా మిల్లీ సెకండ్స్ అన్నీ పోతూ ఉంటాయి. 0th మిల్లీ సెకండ్ ఇది. 0th మిల్లీ సెకండ్ దగ్గర ఎవడా ప్రాసెస్ రెడీగా ఉన్నాడు ఎగ్జిక్యూట్ కావడానికి? 0th మిల్లీ సెకండ్ దగ్గర జాబ్ 1 రెడీ ఉన్నాడు కాబట్టి 1 బస్ టైం ఎంత 20 మిల్లీ సెకండ్స్. కాబట్టి ఇక్కడ నుంచి ఫస్ట్ అయితే ఒక పెద్ద రెక్టాంగిల్ గీసుకో. రెక్టాంగిల్ గీసుకున్న నెక్స్ట్ సెకండే నువ్వేం చేస్తావు అంటే గమ్మున ఇక్కడ ఒక లైన్ గీ, ఇక్కడ లైన్ గీసి దీని కరెక్ట్ హాఫ్లా ఒక లైన్ గీ, దీనికి హాఫ్లో ఇంకొక లైన్ గీ, అండ్ దీనికి హాఫ్లో ఇంకొక లైన్ గీ. తొందరగా చేయాలి, ఎందుకంటే ఎగ్జామ్ క్విజ్లలో నీకు టైం అస్సలు ఉండదు. లైన్ గీసేసినాక ఓకే, ఇదేంది అంటే టైం 20 సెకండ్స్ కదా, 20 మిల్లీ సెకండ్స్ కాబట్టి ఫస్ట్ ఒక ప్రాసెస్ మొత్తం అయిపోవడానికి 20 మిల్లీ సెకండ్స్ పడుతుంది. కాబట్టి ఆ చార్ట్ మీద నువ్వు టైం లైన్ మెన్షన్ చేస్తున్నావు అంతే, ఇంకేం కొత్తగా చేస్తావు. ఆ టైంని నువ్వు డివైడ్ చేస్తే సగం ప్రాసెస్ కానీ 10 మిల్లీ సెకండ్స్, ఇక్కడ 15 మిల్లీ సెకండ్స్, ఇక్కడ 5 మిల్లీ సెకండ్స్. సో నువ్వు ఏది వచ్చినా దాన్ని హాఫ్ చేసుకో, ఎందుకంటే వేరేవి జాబ్స్ అసైన్ చేసినప్పుడు నీకు టైం తెలుస్తుంది అనమాట. నువ్వు ఇట్లా చేసుకోలేదనుకో, నువ్వు వేరేది అసైన్ చేసినప్పుడు నీకు టైం కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు. సో నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఈజీగా ప్లాట్ చేయవచ్చు టైంని. తర్వాత టైం ఇట్లా పోతా ఉంది. ఇక్కడ సమ్వేర్ ఈ పాయింట్లో 2 మిల్లీ సెకండ్స్ ఉంటుంది కదా, సమ్వేర్ ఈ పాయింట్లో 2 మిల్లీ సెకండ్స్ ఉంటాయి. 2 మిల్లీ సెకండ్స్ ఉన్నప్పుడు ఏది స్టార్ట్ అయింది? జాబ్ 2 స్టార్ట్ అయింది. జాబ్ 2 స్టార్ట్ అయింది కాబట్టి అది ఎంతసేపు ఉంది? కావాలంటే ఇక్కడ కూడా ఒక లైన్ గీసుకో, ఇక్కడ లైన్ గీసుకో. ఓకే, ఇక్కడ కూడా లైన్ గీసుకో. ఇది 2 సెకండ్స్కి స్టార్ట్ అయింది. 2 సెకండ్స్కి స్టార్ట్ అయ్యి దాని బర్స్ట్ టైం ఎంత ఉంది? జాబ్ 2ది 10 సెకండ్స్ ఉంది. ఓకే, ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక తప్పు చేస్తారు. 10 సెకండ్స్ ఉంది కాబట్టి ఇక్కడ 10 సెకండ్స్కి వేస్తారు, ఇక్కడ 2 స్టార్ట్ చేసి ఇక్కడ 10కి వేస్తారు. రాంగ్ అది రాంగ్. అది ఏం చేయాలంటే 2 సెకండ్స్కి స్టార్ట్ అయిందంటే సెకండ్ 2 మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది అండ్ దాని బర్స్ట్ టైం 10 ఉంది అంటే 2 + 10 12కి ఎండ్ అవుతుంది. సో ఏదైనా రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే 2 + 10 = 12 మిల్లీ సెకండ్స్. ఈ 2 ఏంది? స్టార్టింగ్ టైం. ఈ 10 ఏంది? బర్స్ట్ టైం. ఈ 2 చేస్తే నీకు ఎండ్ టైం వస్తుంది. ఓకే, సో ఎక్కడ ఎండ్ అయింది? సమ్వేర్ 12కి ఎండ్ అయింది. 12కి ఎండ్ అయిందంటే ఈ రెండింటి మధ్యలోనే ఉండొచ్చు, ఎందుకంటే దాని కరెక్ట్ హాఫ్ కాబట్టి. ఆ హాఫ్ ఎట్లా తీయాలంటే
సింపుల్గా లోవర్ బౌండ్ ప్లస్ అప్పర్ బౌండ్ బై 2 చేయి. 10 + 15 బై 2 చేస్తే 12.5 వస్తుంది. దాన్ని నువ్వు ఫ్లోర్ వాల్యూ తీసుకో, 12 వస్తుంది. సో 12 milliseconds. అండ్ దీన్ని నేను ఇక్కడ ఫిట్ చేయాలి. 2 సెకండ్కి స్టార్ట్ అయింది, సెకండ్ మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది అండ్ 12 దగ్గర ఆగిపోయింది. ఇదేంది జాబ్ 2. ఓకే, జాబ్ 2 దాన్ని నోట్ చేసుకో ఇట్లా. ఇది జాబ్ 1, ఇది జాబ్ 2. తర్వాత ఏది వచ్చింది చూడు టైం లైన్కి అకార్డింగ్. ఫోర్త్ జాబ్ వచ్చింది, జాబ్ 4 వచ్చింది. ఓకే, జాబ్ 4 వచ్చింది. జాబ్ 4 ఏడ పెట్టాలా? ఈడ పెట్టాలా? ఓకే, జాబ్ 4 ఇక్కడ పెట్టాలి. వచ్చిన ఫస్ట్ 3 పొజిషన్స్ ఉన్నాయి. సో ఎవడు ఏ టైంకి వస్తుండో ఆ కంప్యూటర్ మీద ఆ జాబ్ మీద కూర్చోబెట్టాలి, పంపించేయాలి. ఆ కంప్యూటర్కి ఎగ్జిక్యూట్ చేసుకుని పంపించేయాలి. జాబ్ 4ది బర్స్ట్ టైం 12 ఉంది. జాబ్ 4ది బర్స్ట్ టైం 12 ఉంది. ఎప్పుడు వచ్చిండు కానీ జాబ్ 4th సెకండ్కి వచ్చిండు. 4th సెకండ్ అంటే అరౌండ్ ఇక్కడ. 4th సెకండ్ అంటే అరౌండ్ ఇక్కడ. ఫోర్త్ మిల్లీ సెకండ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ అదే ఫార్ములా అప్లై చేయి. ఏంది 4 + 10 4 ప్లస్ జాబ్ 4 12 కాబట్టి 16 అంటే సమ్వేర్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ 4 నుంచి స్టార్ట్ చేసి 16కి ఎండ్ చేయి. ఓకే, ఇది 16. తర్వాత ఒక లైన్, చిన్న లైన్ తీసుకొని అక్కడ మెన్షన్ చేసుకో, ఎందుకంటే తర్వాత కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం. ఈ అన్ని టైం లైన్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక టైం లైన్ ఇంకొక జాబ్కి కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది అండ్ అవి ట్రాక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత? 16 milliseconds. ఓకే, ఓకే చలో. ఇదేంటి? జాబ్ 4 ఎగ్జిక్యూట్ అయింది నాకు. జాబ్ 4 ఇప్పుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ జాబ్ని మనం ఏ కంప్యూటర్కి అసైన్ చేస్తామంటే ఈ బొమ్మని ఇట్లా తిప్పండి. ఇట్లున్నది కదా, ఇట్లున్నాయి కదా అని ఇట్లున్న దాన్ని ఇట్లా తిప్పండి. ఇట్లా తిప్పితే ఏది చిన్నగా కనిపిస్తుంది చూడండి. ఏది చిన్నగా కనిపిస్తే దానికి అసైన్ చేసేయండి. దానికి అసైన్ చేయడం వెనకాల మీనింగ్ ఏంటంటే 20 milliseconds వరకు CPU1 ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది, 16 milliseconds వరకు CPU3 ఎగ్జిక్యూట్ చేస్తూనే ఉంటుంది. కానీ 12 millisecondsకి మాత్రము CPU2 ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. అంటే CPU2 ఐడిల్ ఉన్నది కాబట్టి ఇంకొక జాబ్ని దానికి అసైన్ చేసేస్తాం. అంటే ఏ జాబ్ని అసైన్ చేస్తాం? ఇది అయిపోయింది. జాబ్ 5 అసైన్ చేస్తాం. ఓకే, ఎక్కడ అసైన్ చేస్తున్నాము? 12 millisecondsకి అసైన్ చేస్తున్నాము. అండ్ జాబ్ 5ది బర్స్ట్ టైం ఎంత? 15. అంటే 27. కాబట్టి 27 అంటే అంత తీసేస్తాం. 27 కాబట్టి సింపుల్గా దీన్ని 25 అందాం. దీన్ని 25 అంటే ఇక్కడ 30 ఉంటుంది. ఓకే, అండ్ 20 + 25 బై 2 22 అండ్ ఇక్కడ 27. అదే ప్రీవియస్గా చెప్పిన ఫార్ములా అప్లై చేసిన. ఇది టైం లైన్. ఓకే, ఇప్పుడు టైమ్స్ రాసుకో అక్కడ ఇది 25th millisecond, ఇది 30th millisecond, ఇది 27th millisecond, ఇది 22nd millisecond. రాసుకొని పెట్టుకో, నీకు ముందు పోయినాక అది యూస్ఫుల్ అవుతుంది. ఇది 27 వరకు కదా జాబ్ 5
27 వరకు కాబట్టి ఇక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ స్టార్ట్ చేయి, ఇక్కడ స్టార్ట్ చేసి కలర్ ఇక్కడ స్టార్ట్ చేసి 27 చలో ఇక్కడ వరకు. ఓకే, ఇదేంది జాబ్ నంబర్ 7, జాబ్ నంబర్ 7, జాబ్ నంబర్ 5, జాబ్ నంబర్ 5. ఓకే, తర్వాత మళ్ళీ ఇట్లా చూస్తే ఏది ఖాళీగా అనిపిస్తుంది? CPU 3 కాబట్టి నెక్స్ట్ ఏది జాబ్ 5 అయిపోయినాక జాబ్ నంబర్ 3. జాబ్ నంబర్ 3ది బర్స్ట్ టైం ఎంత? 8 అంటే 16 + 8, 16 + 8 ఎంత? 24 మిల్లీ సెకండ్స్. 24 మిల్లీ సెకండ్స్ అంటే సమ్వేర్ అరౌండ్ ఈ పాయింట్ 25కి ముందు, 25కి కొంచెం ముందు. ఇదేంటి? జాబ్ నంబర్ 3, జాబ్ నంబర్ 3 కాబట్టి జాబ్ నంబర్ 3 అండ్ దీన్ని ఇక్కడ ప్లాట్ చేసుకోవాలి, దీన్ని ఇక్కడ రాసుకోవాలి. ఇక్కడ 24 మిల్లీ సెకండ్. ఓకే, తర్వాత ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా 2 జాబ్స్ ఉన్నాయి. ఏవేవో జాబ్స్? జాబ్ 7 ఎక్కడ స్టార్ట్ అయింది? దాన్ని ఎక్కడ అసైన్ చేద్దాం? ఏది ఖాళీగా అనిపిస్తుంది? CPU 1 ఖాళీగా అనిపిస్తుంది. ఇట్లా తీస్తే చిన్న బార్ ఎక్కడ ఉంది చూస్తే అది ఖాళీ. ఓకే, CPU 1 ఖాళీగా అనిపిస్తుంది. దాని బర్స్ట్ టైం 10 కాబట్టి ఎక్కడ 20 + 10 30కి అంటే ఇక్కడ ఈ పాయింట్లో, ఈ పాయింట్ అర్థమవుతుందా? నేను టైం లైన్స్ ఎందుకు రాస్తున్నానో ఈజీగా అయిపోతుంది నాకు మ్యాప్ చేయడానికి. మీరు ఆ టైం లైన్స్ వేసుకోకపోతే బిస్కెట్ అయిపోతుంది. ఇదేంటి? జాబ్ నంబరింగ్ జాబ్ 7 ఇది. ఓకే, జాబ్ 7 అయిపోయింది. జాబ్ 6 ఉంది. జాబ్ 6 ఒకటి బర్స్ట్ టైం ఎంత? 6 మిల్లీ సెకండ్స్. ఏది చిన్నగా కనిపిస్తుంది? CPU 3 బార్ చిన్నగా కనిపిస్తుంది. 24 + 6 ఎంత? 30 కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం, ఇక్కడికి ఎండ్ చేద్దాం. జాబ్ 6 ఇది. జాబ్ 6 ఫిల్అప్ చేసేసినాం. ఓకే, ఇది నా టైం లైన్ ఫిల్అప్ అయిపోయింది. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే జాబ్ క్యూస్. ఇది ఫిల్ చేసేసినామని చెప్పేసి ఇంకా నా పని అయిపోయింది ఇంకా ఇంతే అని ఆరాం కూర్చోకండి. జాబ్ క్యూస్ ఫిల్ చేయాలి. జాబ్ క్యూస్ ఎట్లా? జాబ్ క్యూ ఏం చెప్తుంది అంటే ఏ ప్రాసెస్ అయితే రెడీగా ఉన్నదో ఎగ్జిక్యూట్ కావడానికి అదే చెప్తుంది జాబ్ క్యూ, అంతే, ఇంకేం లేదని. 0 దగ్గర ఏది రెడీ ఉండే? జాబ్ 1 రెడీ ఉండే. 2 దగ్గర ఏ జాబ్ రెడీ ఉండే? జాబ్ 2 రెడీ ఉండే. 4 దగ్గర ఏ జాబ్ రెడీ ఉండే? జాబ్ 4 రెడీ ఉండే. తర్వాత ఇది ఏ పాయింట్లలో ఈ జాబ్ క్యూస్ వేసుకోవాలంటే కొత్త ప్రాసెస్ యాడ్ అయినప్పుడు మాత్రమే జాబ్ క్యూ వేసుకోవాలి. ఓకే, కొత్త ప్రాసెస్ ఎక్కడెక్కడ యాడ్ అయింది? నేను రెడ్ కలర్తో మార్క్ చేస్తున్నా. కొత్త ప్రాసెస్ ఇక్కడ యాడ్ అయింది 12 మిల్లీ సెకండ్స్కి. కొత్త ప్రాసెస్ ఇక్కడ యాడ్ అయింది 20 మిల్లీ సెకండ్స్కి. కొత్త ప్రాసెస్ ఇక్కడ యాడ్ అయింది 16 మిల్లీ సెకండ్స్కి. కొత్త ప్రాసెస్ ఇక్కడ యాడ్ అయింది 24 మిల్లీ సెకండ్స్కి. ఓకే, కొత్త ప్రాసెసెస్ అపెండ్ అయినప్పుడు మాత్రమే జాబ్ క్యూస్ వేసుకోవాలి. ఓకే, చా ఓకే, ఇదేంది? 12 మిల్లీ సెకండ్స్. ఓకే, 12 మిల్లీ సెకండ్స్. 12 మిల్లీ సెకండ్స్కి నాకు ఏవే జాబ్స్ రెడీగా ఉన్నాయి, ఎగ్జిక్యూట్ అవ్వడానికి రెడీగా ఉన్నాయి అంటే అరైవల్ టైం దేనిదైతే 12 లోపల ఉన్నది. ఓకే, జాబ్ 1 వదిలేసి జాబ్ 2 జాబ్ 3 వదిలేసి దీనిది 12 లోపల ఉంది, దీని 12 లోపల ఉంది, దీనిది 12 లోపల ఉంది, దీనిది కూడా 12 లోపలనే ఉంది. 12 మిల్లీ సెకండ్స్ కాబట్టి జాబ్ 2 12 మిల్లీ సెకండ్స్ కాబట్టి అన్ని 12 లోపలే ఉన్నాయి. కాబట్టి జాబ్ 5 జాబ్ 6 జాబ్ 7 జాబ్ 8. ఓకే, ఇక్కడ 16 మిల్లీ సెకండ్స్కి వచ్చేసరికి ఏదైపోయింది? జాబ్ 4 అయిపోయింది. ఆ తర్వాత 16 మిల్లీ సెకండ్స్కి
అవి కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే జాబ్ ఏది స్టార్ట్ అయింది ఇప్పుడు? జాబ్ 3 స్టార్ట్ అయింది. జాబ్ 3 స్టార్ట్ అయింది కాబట్టి జాబ్ 6, జాబ్ 5, జాబ్ 7, జాబ్ 8. 8 నుంచి వచ్చింది నాకు 4, 5, 6, 7, 4, 8 లేదు. ఓకే, తర్వాత అంటే ఆన్ గోయింగ్ జాబ్ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఏవైతే రెడీగా ఉన్నాయో అవిటిని ఇంక్లూడ్ చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ 20 దగ్గర 7 ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ 6 ఉంది ఇంకా. తర్వాత ఇక్కడ 6 స్టార్ట్ అయింది. సో ఇక్కడ నాకు జాబ్ క్యూ ఎంటీ అయిపోయింది. ఇక్కడ నాకు 6 కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి జాబ్ క్యూ ఎంటీ అయిపోయింది. సో మనం జాబ్ క్యూస్ అనేది ఇట్లా వేస్తాం. సో జాబ్ క్యూలో ఏదైతే రెడీ ఉందో ఎగ్జిక్యూషన్ కోసం దాన్ని ఇంక్లూడ్ చేస్తాము. ఏదైతే ఎగ్జిక్యూట్ అవుతుందో దాన్ని ఇంక్లూడ్ చేసినా పర్వాలేదు, బట్ నేనైతే ఈ ఎగ్జాంపుల్లో చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నా జాబ్ క్యూ కూడా రెడీ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి? నా టేబుల్ ఫిల్ చేయాలి. ఆ టేబుల్ ఎట్లా ఫిల్ చేయాలి? సింపుల్గా ఈ బొమ్మ చూసుకుంటే ఆ టేబుల్ ఫిల్ చేయడమే, ఇంకేముండదు. ఓకే, జాబ్ 1 ఎప్పుడు స్టార్ట్ అయింది? 0th సెకండ్లో మిల్లీ సెకండ్ స్టార్ట్ అయింది. జాబ్ 2 ఎప్పుడు స్టార్ట్ అయింది? 2nd. జాబ్ 3 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ చూడు, జాబ్ 1, 2, 3 16th మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది. 16th మిల్లీ సెకండ్ స్టార్ట్ అయింది. 4 ఎప్పుడు స్టార్ట్ అయింది? 4 మిల్లీ సెకండ్స్కి స్టార్ట్ అయింది. 5 ఎప్పుడు స్టార్ట్ అయింది? ఇక్కడ చూడు, 5 ఎప్పుడు స్టార్ట్ అయింది? 12th మిల్లీ సెకండ్కి స్టార్ట్ అయింది. 12th మిల్లీ సెకండ్. 6 ఎప్పుడు స్టార్ట్ అయింది? జాబ్ 6 24th మిల్లీ సెకండ్కి. జాబ్ 7 ఎప్పుడు స్టార్ట్ అయింది? 28th మిల్లీ సెకండ్. ఇది నా స్టార్ట్ టైమ్స్. సో స్టార్ట్ టైమ్స్ అరైవల్ టైమ్స్ ఈక్వల్ కావాల్సిన అవసరం లేదు. అరైవ్ అయ్యి ఆగి తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే మనం ప్రాసెస్లో ఏం నేర్చుకుంటాం? ప్రాసెస్ స్టేట్స్ ఏంది? రెడీ, రన్నింగ్, వెయిట్, ఇదే కదా ప్రాసెస్ స్టేట్. తర్వాత ఎండ్ ఎప్పుడైంది? ప్రాసెస్ 1 ఎప్పుడు? ప్రాసెస్ అన్న జాబ్ అన్న టాస్క్ అన్న ఒకటే. జాబ్ 1 ఎప్పుడు ఎండ్ అయింది? 28th మిల్లీ సెకండ్. జాబ్ 2 ఎప్పుడు ఎండ్ అయింది? 12th మిల్లీ సెకండ్. జాబ్ 3 ఎప్పుడు ఎండ్ అయింది? 24. జాబ్ 4 ఎప్పుడు ఎండ్ అయింది? 16th మిల్లీ సెకండ్. జాబ్ 5 ఎప్పుడు ఎండ్ అయింది? 27th మిల్లీ సెకండ్. జాబ్ 6 ఎప్పుడు ఎండ్ అయింది? 30th మిల్లీ సెకండ్. జాబ్ 7 ఎప్పుడు ఎండ్ అయింది? 38th మిల్లీ సెకండ్. ఇవన్నీ నా ఎండ్ టైమ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు నేను టర్న్ అరౌండ్ టైం, వెయిటింగ్ టైం సింపుల్గా ఇక్కడి నుంచే చూసి నేను మైనస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటాను. టర్న్ అరౌండ్ టైం ఎట్లా వచ్చింది? ఎండ్ టైం మైనస్ అరైవల్ టైం. 20 - 0 20. తర్వాత 12 - 2 10. 24 - 8 16. 16 - 4 12. 27 - 6 21. 30 - 11 19. 30 - 10 20. వెయిటింగ్ టైమ్స్ ఎట్లా వచ్చినాయి? ఎట్లా వస్తాయంటే స్టార్టింగ్ మైనస్ అరైవల్ టైం. సో స్టార్టింగ్ మైనస్ అరైవల్ టైం కూడా 0. ఇది 0. ఇది 8 సెకండ్స్ వెయిట్ చేసింది. వచ్చింది, అరైవ్ అయిందేమో పార్టీకి 8 o'clock, కానీ తినడం స్టార్ట్ చేసింది 16th జస్ట్ అట్లా అనుకోండి. కాబట్టి మధ్యలో 8 ఉంది కదా గ్యాప్. సో ఈ గ్యాప్ వెయిటింగ్ టైం, అంతసేపు వెయిట్ చేసింది. సో సపోజ్ మీరు పార్టీ 10 o'clock స్టార్ట్ అయితే 10:30కి పోయారు, మీరు తినడం స్టార్ట్ చేసింది 11కి అనుకో, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశారు కదా పార్టీకి ఎంటర్ అయినాక, అది వెయిటింగ్ టైం. అంతే సింపుల్. ఇది 12 మైనస్ స్టార్ట్. ఓకే, 4 - 4 0. ఇది 12 - 6 మిల్లీ సెకండ్స్. 24 - 11 13 మిల్లీ సెకండ్స్. 20 - 10
10 milliseconds ఇది నా వెయిటింగ్ టైమ్స్. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం తీయాలనుకో, యావరేజ్ టర్న్ అరౌండ్ టైం. యావరేజ్ టర్న్ అరౌండ్ టైం ఎట్లా తీస్తావు? సమ్మేషన్ ఆఫ్ టర్న్ అరౌండ్ టైం ఆఫ్ జాబ్ I, where I belongs to jobs over number of jobs. ఇది ఫార్ములా. ఇది అప్లై చేస్తే ఏంది మనకి 20 + 10 + 16 + 12 + 21 + 19 + 20 over 7 jobs. 16 ఆన్సర్ వచ్చేసి యావరేజ్ టర్న్ అరౌండ్ టైం వచ్చేసి 16.857. ఓకే, వెయిటింగ్ టైం కావాలంటే ఇక్కడ జస్ట్ ఆ TAT తీసేసి W పెడితే సరిపోతుంది. సో దీని యావరేజ్ ఇదంతా 16.857. దీన్ని వెరిఫై చేయడానికి నా వెబ్సైట్ లింక్ ఇస్తా డిస్క్రిప్షన్లో, అది క్లిక్ చేసి వెరిఫై చేయండి. అక్కడ మనం చేయాల్సింది ఏంది? జాబ్ పోస్టింగ్ ఆన్ క్లస్టర్స్ అండ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ 3 ఉన్నాయి నా క్లస్టర్లో, అండ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ 7 ఉన్నాయి. మనం చేసేది ఇప్పుడు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, సబ్మిట్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ టైం ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలి? అరైవల్ టైం 0:22. ఇక్కడ జస్ట్ ఇవి ఫిలప్ చేస్తున్నాను నేను, అంతే. ఈ ఇన్ఫర్మేషన్ ఫిలప్ చేస్తున్నా, ఇంకేం అవసరం లేదా. ఆటోమేటిక్గా అవన్నీ ఫిల్ అయ్యి వచ్చేస్తాయి. 10, 8, 8, 4, 12, 6, 15, 11, 6, 10, 10. సబ్మిట్ కొడుతున్నా. సబ్మిట్ కొట్టి ఇక్కడ చూపిస్తాను. ఇగో అంత ఇన్ఫర్మేషన్ అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు ఏమంతా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ యావరేజ్ టర్న్ అరౌండ్ టైం కూడా అదే క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసింది 16.857. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి? 16.857. అండ్ ఇక్కడ చూస్తే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసేస్తుంది ఏ క్లస్టర్లో ఏ CPU మీద ఏ జాబ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామని అదే చూపించి అదే మనకి జాబ్ క్యూస్ కూడా వేసేస్తుంది. జాబ్ క్యూస్ కూడా కింద కనిపిస్తుంది కదా, జాబ్ క్యూస్. ఇగో ఇదే ఆ పిక్చర్. సో ఈ సైట్ని యూజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ మీకు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో షార్టెస్ట్ జాబ్ ఫస్ట్ చేద్దాం.